ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూన్ 23వ తారీఖు కొరకైన వాగ్దానం. ఆయన రమ్మని గాని పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నిలిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29-30 వచనాలు. జాన్ బన్యన్ అంటారు, పేతురికి సందేహాలు ఉన్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్ల నడుచో లేక కేకలు వేసో యేసు ప్రభు చెంతకి చేరగలిగాడు. అయితే ఇక్కడ చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తర్వాత పేతురుకి చుట్టూ ఉన్న అలలతో ఏమాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉంటారు. నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా. నీ దృష్టిని ఆయన నుంచి మరల్చకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అనడమే. కష్టాల వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తలబద్దలు కొట్టుకొనడం. కొండల తటు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకు ఆయన నీడ.